హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ లావణ్య. ఈరోజైతే స్పెషల్ పన్నీర్ రోల్ అనమాట. దానికి కావాల్సిన గోధుమ పిండి మిక్స్ని కలుపుకుంటున్నాను. ఫస్ట్ దానిలో ఆ క్లిప్ మిస్ అయిందండి. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం పెరుగు వేసుకొని కలిపేసేసుకోవాలన్నమాట. అంతా కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మృదువుగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకసారి పోసుకోకూడదండి, కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట. మునిగాళ్ళతో కలుపుకోవాలన్నమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రిన్సెస్ లావణ్య యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇదిగో పిండి అయితే ముద్దగా కలిపాను. దానిపైన కొంచెం ఆయిల్ అనేది వేసుకొని చేతికున్న పిండి, ఆ బౌల్కున్న పిండి మొత్తం క్లీన్ అయిపోతుంది అన్నమాట. అలా ఒక ముద్దలాగా కలిపేసేసుకోవాలన్నమాట పిండి ముద్దలు. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత చేతికి ఉన్న పిండి, బౌల్కున్న పిండి పొడ మొత్తం ఆ ముద్ద కలిసిపోయింది. అలా కలిపిన పిండిని మూత పెట్టేసి ఒక 20 minutes to ½ hour పక్కన పెట్టేసుకోవాలి. ఇంతలో దానిలో కావాల్సిన మిక్స్, పన్నీర్ రోల్ మిక్స్ ఉంటుంది కదా, అది దానికి కావాల్సిన ప్రాసెస్ని మనం ప్రిపేర్ చేసేసుకుందాము. పన్నీర్ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట నీట్గా. నేనైతే ముగ్గురికి సరిపోయేంత రోల్స్ చేస్తున్నానండి. ఒక్కొక్కరికి 2 చొప్పున వస్తాయి. క్యూబ్స్లో కట్ చేసుకున్నాం కదా, ఎంత బాగుందో చూడండి వైట్గా. దాంట్లో కప్పు పెరుగు వేసుకోవాలి, ఫ్రెష్ పెరుగు. దానిలోకి ఒక ½ స్పూన్ చాట్ మసాలా, ఒక ½ స్పూన్ గరం మసాలా, ఒక ½ స్పూన్ జీరా పౌడర్, కొంచెం రుచికి తగినంత కారము, మనకు మంటకు తగినంత ఒక ½ స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ½ స్పూన్ వేసి మొత్తం కలుపుకోవాలి. పసుపు కూడా కొంచెం ఒక పించ్ వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత దానికి కావాల్సిన క్యారెట్ని సన్నగా కట్ చేసుకోవాలండి. రవ్వలాగా కట్ చేసుకుంటే ఉడకదండి, కసకసలాడుతూ ఉంటుంది. సన్నగా కట్ చేసుకోవాలి, త్వరగా మగ్గుతుంది. అలా ఒక క్యారెట్ అయితే సరిపోతుందండి, ఒక చిన్నపాటి క్యారెట్ అయితే. 2 క్యాప్సికమ్ తీసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకున్నాను. లోపల ఉన్న గింజలన్నీ తీసేసి అట్లా కొంచెం పెద్ద పెద్ద ముక్కలానే వేసుకోవాలండి. ఒక ఆనియన్ తీసుకున్నాను కదా, దాన్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అలా పక్కన చేసుకోవాలి. స్వీట్ కార్న్ కూడా పక్కనే ఉందండి. పక్కన చిన్న చిన్న పీసెస్ ఆనియన్స్ ఏమో ఫస్ట్ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం కదా స్టవ్ మీద, దాంట్లో చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసేసుకోవాలి ఫస్ట్. తర్వాత క్యారెట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ½ కప్ స్వీట్ కార్న్ కూడా వేసేసుకుని, స్వీట్ కార్న్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా బ్రొకోలీ ఉంటే బ్రొకోలీ కూడా వేసేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది దాని టేస్ట్ కూడా. బ్రొకోలీ అనేది చాలా హెల్తీ కూడా, అది వేసుకుంటే బాగుంటుంది. కానీ నాకు అది అవైలబుల్గా లేదు కాబట్టి వేసుకోలేదు. కొంచెం సాల్ట్ వేసుకున్నాను.
పన్నీర్ మిక్స్లో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాను, కొంచెం వేసుకున్నానండి. తర్వాత పన్నీర్ పీసెస్ని కూడా దాంట్లో వేసుకోవాలి, కొత్తిమీర వేసుకొని, తర్వాత చీజ్ ఉంది కదా, చీజ్ కూడా వేసుకొని ఒక మంటలో పెట్టాను, చిన్న మంటలో పెట్టాను. తర్వాత చపాతీ ముద్ద నానింది కదండి, ఆల్రెడీ 20 minutes to 30 minutes అవుతుంది. పిండి ముద్ద పక్కన పెట్టేసి చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని చపాతీలు చేసుకోవాలి, సన్నగా చేసుకోవాలండి. చపాతీలు రోల్స్ సన్నగా చేసుకుంటే రోల్స్ బాగుంటాయి. పొడిపిండి వేసుకొని కింద అంటకుండా చక్కగా చేసుకోవాలండి చపాతీలు. ఈలోపు మా బాబు వచ్చాడు చూడండి, వాడు అల్లరి మామూలుగా లేదు. నేను చపాతీ చేస్తానమ్మా, నేను చేసుకుంటానని చెప్తున్నాడు వాడు. నేను హెల్ప్ చేస్తాను మా బాబుకి, మా బాబు నాకు హెల్ప్ చేస్తున్నాను, నేను మా బాబుకి హెల్ప్ చేస్తాను. చపాతీ చేస్తుంటే చాలండి, నేను చేస్తానమ్మా, చపాతీ చేస్తాను, మూన్ చేస్తానంటూ ఉంటాడు మా బాబు. చూడండి ఎలా చేస్తున్నాడు, ఎలా కష్టపడిపోతున్నాడు. చపాతీలు చేసుకున్నాం కదా, దోశ తవాని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకొని ఇంకా చపాతీలు కాల్చుకుందామండి. నేనైతే నెయ్యితో కాలుస్తున్నానండి. నెయ్యితో కానీ కాల్చుకుంటే చాలా బాగుంటాయి. రోల్స్ తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా, కాలుస్తున్నాను, అటువైపు ఇటువైపు కాల్చుకోవాలి. మా బాబుని పక్కకు పంపించేసాను, ఎందుకంటే అల్లరి చేస్తున్నానండి బాబు బాగా. అలాగే ఒకదాని వెంబటి ఇంకొకటి చపాతీలు కాల్చుకోవాలి. కాల్చుకొని పక్కన పెట్టేసేసుకోవాలన్నమాట. మీడియంలో పెట్టుకుని కాల్చుకుంటే మంచిది. స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, చపాతీలు కూడా చేసుకున్నాము. ఈ స్టఫ్ని చపాతీలో వేసేసుకుని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునే ముందు కొంచెం టమాటా ఒక చెప్పు వేసేసాను. ఇంకా రౌండ్గా చుట్టేసుకోవడమే. రౌండ్గా చుట్టుకున్న తర్వాత వేపర్ ఉంటే చక్కగా చుట్టేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది నా దగ్గర లేదు కాబట్టి చుట్టలేదు రోల్కి. మేమైతే పన్నీర్ రోల్ అనేది 2 weeks ఒకసారి, మంత్కి ఒకసారి చేసుకుంటూ ఉంటాము. చాలా బాగుంటుంది. చూసారు కదండి, ప్లేటింగ్ చాలా బాగుంది కదా, ఎమ్మీగా ఉంది కదా, తినాలనిపిస్తుంది. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా వీలైతే చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుందండి. మా బాబు ఎక్స్ప్రెషన్స్ చూపిస్తాను చూడండి. తినేసేసి రోల్ తిన్న తర్వాత చాలా బాగుందంట. మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.